మీరు మత్తయి సువార్త 27వ అధ్యాయం మీరు చదివితే 50 వచనం తర్వాత మీరు చూస్తే ఆయన బిగ్గరగా కేక వేసి దేవునికి తన ఆత్మను అప్పగించాడు తండ్రికి. ఆ కేక వేసినప్పుడు బండలు బద్దలయ్యాయని రాయబడింది. ఆ నెక్స్ట్ లైన్లో సమాధుల్లోంచి బయటకు వచ్చారని రాయబడింది. ఒక కేక. మీరు ప్రతిదానికి ఈరోజు యూట్యూబ్లో కేక అంటున్నారు, అవన్నీ తోక. ఇది అసలు కేక. మాట పలికితే శవాలు లేచాయి పైకి, బతికి బయటకు వచ్చారు. దట్స్ ద పవర్ ఆఫ్ ద వర్డ్. యేసుక్రీస్తు వారి శోధనలో మనం చూస్తే మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించడు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని మత్తయి 4:4లో రాయబడినప్పుడు మీకు అర్థం కాలేదు అది పూర్తిగా. ఎందుకంటే ఆయన తన సొంత మాట చెప్పలా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో మాట చెప్పాడు ఆయన. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం కాంటెక్స్ట్లో దాని అర్థం ఏంటంటే, అన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనాను దేశానికి ట్రావెల్ చేసేటప్పుడు ఎడారిలో వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక పచ్చని చెట్టు లేదు, ఒక నీళ్లు తాగడానికి ఒక బావి లేదు, నిలువ నీడ లేదు. ఎడారిలో ఎలా ఉంటుందండి? కానీ వాళ్ళ బట్టలు పాతకిల్లలేదు, వాళ్ళ కాళ్ళు వాయలేదు, వాళ్ళ చెప్పులు అరగలేదు, వాళ్ళు ఆకలి కొనలేదు, దప్పి కొనలేదు. అంత మాట ద్వారానే జరిగింది. ఏ కాంటెక్స్ట్లో అన్నాడంటే 40 సంవత్సరాలు దాదాపు 6 లక్షల మంది ఇశ్రాయేలీలు మాట చొప్పున బ్రతికారు. మాట చెప్తే నీళ్ళు వచ్చాయి, మాట చెప్తే ఆహారం కురిసింది. మాట. ఈరోజున ప్రశ్న ఏంటంటే, అదే మాట మనలో పునర్జన్మను పుట్టిస్తుంది, క్రీస్తులో తిరిగి జన్మించడానికి కారణమవుతుంది, రక్షణ పొందడానికి కారణమవుతుంది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మీరు ఈ మాట ప్రభావాన్ని నమ్ముతున్నారా లేదా అని. ఎందుకు ఈరోజు ప్రసంగాల్లోకి వాక్యం కాకుండా వేరేది వచ్చింది? దీని ప్రభావం తమరికి తెలియదు. మనుషుల మాటలతో ఇంకొకరిని మార్చమనండి. స్టేజ్ మీద పడేస్తూ ఉంటారు కదా పాస్టర్లు, చాలామంది పడేస్తూ ఉంటారు కదా. ఒక ఆయన అడిగాడు అనమాట, భార్యను పడేయమని చూద్దామని. అంత బలమైన వర్గం ఎవరండి వాళ్ళని అనింది బలహీన ఘటం అని? ఘటమే బలహీనం, తత్తిమ అంతా కూడా. ఘటం అంటే శరీరం, శారీరకంగానే బలహీనలు. భర్తను కంటి చూపుతో కంట్రోల్ చేయగలిగినటువంటి గొప్పవాళ్ళు వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, వాళ్ళు చాలా వినమ్రులు, ఒప్పుకోరు వాళ్ళు. అవునా కాదా? మన మాట ఏ భర్త అయినా వాళ్ళ భార్యను మార్చగలమో చెప్పండి? నీ మాటతో. నీ మాటకంత సీన్ లేదు. అందుకే నువ్వు ప్రసంగం చేసినప్పుడు నీ మాటలు కాదు, నీ మాటలు కట్టిపెట్టి దేవుని మాటలు మాట్లాడాలి. దేవుని మాటలే గొర్రెల్ని బతికిస్తాయి, పోషిస్తాయి, తప్పుడు బోధల నుంచి కాపాడుతాయి, ప్రతి పాపం నుంచి కాచుకుంటుంది. నేను పాపము చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవుని మాటే ఒక తాగుబోతుని మారుస్తుంది, ఒక వ్యభిచారిని మారుస్తుంది, ఒక హంతకుడిని మారుస్తుంది, ఒక భార్యను కూడా హింసించేవాడిని మారుస్తుంది, ఒక పేకాట ఆడేవాడిని మారుస్తుంది, ఒక అవినీతి లంచగొండే ఆఫీసర్ని మారుస్తుంది, ఒక భూత వైద్యుడిని కూడా మారుస్తుంది, ఎవరినైనా మారుస్తుంది. ఇది మొదటి కన్విక్షన్. అందుకనే పుల్పిట్ మీద నుంచి మాట్లాడేది, వేదికల మీద నుంచి మాట్లాడేది, సువార్త రూపంలో మాట్లాడేది, ప్రసంగాల్లో మాట్లాడేది, వర్తమానాల్లో మాట్లాడేది ఏముండాలి? అక్కడ దేవుని వాక్యం ఉండాలి. అంతే. ఈ టెక్స్ట్ బుక్ దాటి మీరు బయటికి వెళ్ళడానికి మీకు అధికారం లేదు. బయాలజీ టీచర్ వచ్చి రోజు పాఠం చెప్తానని చెప్పి ఏయో చెప్పింది అనుకోండి, ఏం చేస్తారు ప్రిన్సిపల్ గారు? తీసి పక్కన పెడతారు. పిల్లలు ఏమవుతారు? సంవత్సరం అయిన తర్వాత ఎగిరి తప్పుతారు. బయాలజీ టీచర్ ఏం చేయాలి? బయాలజీ టెక్స్టే చెప్పాలి. బైబిల్ టీచర్ ఏం చేయాలి? బైబిల్ టెక్స్టే చెప్పాలి. నీకు వేరే అధికారం లేదు. చెప్పి చూడు, ప్రజలు ఎలా మారుతారో చూడు. 4వ శతాబ్దం క్రీస్తు శకము, సెయింట్ అగస్టిన్ ఒక విపరీతమైన వ్యభిచారి. ఒక వాక్యం ఆయన పట్టుకుంది, రోమాపత్రిక 13వ అధ్యాయం 13-14 వచనాలు. అందులో వ్యభిచారం గురించిన ఖండన ఉంది, క్రీస్తుని గురించిన మాట ఉంది.
మారిపోయాడు ఈయన. ఇక ఎన్నడూ దాని తట్టు చూడకుండా మారిపోయాడు. పునీత అగస్టిన్గా పేరుగాంచాడు, పరిశుద్ధ అగస్టిన్గా పేరుగాంచాడు. మార్టిన్ లూథర్ ఆల్రెడీ అద్భుతమైనటువంటి జీవితం జీవిస్తున్నాడు, నిష్ఠాగరిష్టమైనటువంటి క్రైస్తవ సన్యాస జీవితం జీవిస్తున్నాడు. కానీ మంచివాడికి కూడా మారు మనసు కావాలని ఆయన తెలుసుకున్నాడు. ఆయన రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాడు. ఆయనకి హబకుక్కు 2:4 జ్ఞాపకం వచ్చింది. మన ధర్మశాస్త్ర క్రియలను బట్టి కాదు, ఆయన నీతిని బట్టి, ఆయనలో విశ్వాసం ఉంచితే నీకు రక్షణ దొరుకుతుంది. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. మార్టిన్ లూథర్ని పట్టుకుంది. కట్టుబాట్లు, సంఘాలు, నిష్ఠాగరిష్టమైన డినామినేషన్లు ఇవేవి రక్షణ ఇవ్వవు. మార్టిన్ లూథర్ అంత మంచిగా మనం ఎవరం బ్రతకలేదు, కానీ ఆయనకి మారు మనసు అవసరం అని తెలిసింది. ఒక వచనం పట్టేసింది ఆయన్ని ఆ రాత్రి రోమాపత్రిక చదువుతుంటే. విలియం టిండేల్ బైబిల్ని ట్రాన్స్లేట్ చేసిన ఆయన, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఆయన జీవితాన్ని సమూలంగా మార్చేసింది, క్రీస్తు బిడ్డగా మార్చేసింది. జాన్ నాక్స్ స్కాట్లాండ్లో గొప్ప రివైవల్కి కారణభూతుడైన వాడు. యోహాను సువార్త 17:3 ఆయన్ని పట్టుకుంది. బ్లైసీ పాస్కల్ కంప్యూటర్స్ని, క్యాలిక్యులేషన్స్ని, బ్యారోమీటర్ని, హైడ్రాలిక్స్ని కనుక్కోవడమో పునాది వేయడమో చేసినవాడు, గొప్ప సైంటిస్ట్, ఫిలాసఫర్, నాస్తికుడు. ఇదిగో ఈ ఒక్క వచనం ఇర్మియా 2:13 ఆయన్ని పట్టుకుంది. జాన్ బనియన్ బైబిల్ తర్వాత అతి ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకం యాత్రికుని ప్రయాణం రాసినవాడు. ఇన్ని యోహాను సువార్త 6:37 పట్టుకుంది. జాన్ వెస్లీ మెథడిస్ట్ చర్చ్ని ఆరంభించినటువంటి గొప్ప దైవ సేవకుడు, రివైవలిస్ట్. దాదాపుగా విప్లవాలని కూడా దేశంలోకి రాకుండా ఆపినటువంటి గొప్ప దైవజనుడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ఆయన్ని పట్టుకున్నాయి. జార్జ్ విట్ఫీల్డ్ గొప్ప ప్రసంగికుడు, సువార్థికుడు. యోహాను 3:3 ఆయన్ని పట్టుకుంది. జాన్ న్యూటన్ గొప్ప పాటల రచయిత, ద్వితీయోపదేశకాండం 15:15 ఆయన్ని మార్చేసింది, క్రీస్తు బిడ్డగా మార్చేసింది. విలియం కేరీ భారతదేశానికి వచ్చి ఏ మిషనరీ నభూతో నా భవిష్యతి ఏ కాలంలో కూడా చేయనటువంటి అత్యంత అద్భుతమైనటువంటి సేవ చేసినవాడు. కేవలం పాస్టర్గా మాత్రమే, మిషనరీగా మాత్రమే ఉండకుండా అనేకమైన విషయాలు ఈ భారతదేశానికి ఇచ్చి క్రైస్తవులనే కాదు భారతీయులందరినీ కూడా ఆశీర్వదించిన గొప్ప మహనీయుడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2-3 వచనాల ద్వారా ప్రభువులోకి వచ్చాడు. అదోనిరామ్ జడ్సన్ మరొక గొప్ప దైవజనుడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాల ద్వారా ప్రభువులోకి వచ్చాడు. ఆఫ్రికా ఖండానికి వెళ్ళి ఎవరు వెళ్ళడానికి వీల్లేనటువంటి దుర్భేద్యమైనటువంటి ఆ ఖండంలోకి వెళ్ళి ఆ చీకటి ఖండాన్ని వెలుగులోకి తెచ్చినవాడు. అక్కడ నరమాంస భక్షకుల మధ్య కూడా తెగించి పనిచేసినవాడు. మత్తయి సువార్త 28-20 ద్వారా ప్రభులోకి వచ్చాడు డేవిడ్ లివింగ్స్టన్. క్యాథరిన్ బూత్ సాల్వేషన్ ఆర్మీని స్థాపించినటువంటి ఆ దైవజనుడు. విలియం బూత్ సతీమణి క్యాథరిన్ బూత్ 2 కొరింథీ 12:9 ఆమెను పట్టుకుంది, ఆమె క్రైస్తవురాలైంది. జేమ్స్ హడ్సన్ టేలర్ యోహాను సువార్త 19:30 ద్వారా ప్రభులోకి వచ్చాడు. చార్ల్స్ స్పర్జన్ మనందరికీ చిరపరిచితుడు, ప్రసంగ చక్రవర్తిగా పేరుగాంచినవాడు. యెషయా గ్రంథం 45:22 ఆయన జీవితాన్ని మార్చేసింది. ఈ భక్తుల జీవితాలు ఏం చెప్తున్నాయి మీకు? మనుషుల మాటలు కాదు, దేవుని వాక్యం. అందుకే మీరు దేవుని వాక్యాన్ని చదవాలి, నమలాలి, జీర్ణించుకోవాలి, నరనరాల్లోకి ఎక్కించుకోవాలి. మీరు ఆలోచించిన వాక్యానుసారంగా ఆలోచించాలి, మీరు ప్రవర్తించిన వాక్యానుసారంగా ప్రవర్తించాలి, మీరు ప్రసంగించిన పాట రాసిన పాట పాడిన వాక్యానుసారంగా ఉండాలి, మీ సువార్త చెప్పిన లేక విశ్వాసులతో మాట్లాడిన వాక్యానుసారంగా ఉండాలి. అప్పుడు మీ మినిస్ట్రీ యొక్క ఫలం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కన్విక్షన్
మనకి రావాలి. అది మొదటి కన్విక్షన్ మీలో ఉండాలి. అది రెండవది ద కన్విక్షన్ అబౌట్ క్రైస్ట్. యేసుక్రీస్తు గురించినటువంటి బలీయమైన నమ్మకం. ఈయన అందరిలాంటి వాడు కాడు. ఈయన ఒక విలక్షణమైన వ్యక్తి. ఈయన దైవ మానవుడు. ఈయన కేవలం దేవుడు కాదు, కేవలం మానవుడు కాదు, దైవ మానవుడు, పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడు. ఇటువంటి వ్యక్తి ప్రపంచంలో అటు పరలోకంలోనూ ఇటు భూలోకంలోనూ మరి ఏ లోకంలోనూ లేడు. ఈయన అక్కడెక్కడో కూర్చొని మనల్ని చూస్తూ ఆనందించేవాడు కాదు. మన కష్టం ఏంటో తెలిసినవాడు, మన శోధన ఏంటో తెలిసినవాడు, మన శ్రమ ఏంటో తెలిసినవాడు, మన అపార్థం ఏంటో తెలిసినవాడు, మన అన్యాయం ఏంటో తెలిసినవాడు, మన అవమానం ఏంటో తెలిసినవాడు, సమస్తం ఎరిగినవాడు, మన భయాలు ఎరిగినవాడు, మన భావోద్రేకాలు ఎరిగినవాడు, మన మధ్య మనలాగా జీవించినవాడు. అంతేకాదు వీటన్నిటి నుంచి మనల్ని విడుదల చేయగలిగిన సమర్థుడు. వీటన్నిటినీ తాను మానవుడిగా జీవించినప్పుడు జయించినవాడు. ఈయన భారతీయులందరికీ కావలసినవాడు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి కావలసినవాడు. ఈయన మనుషుల్ని మార్చగలడు. ఈయన విలక్షణమైన వాడు. ఈయన గురించినటువంటి సత్యాలు మీరు తెలుసుకొని వాటిని నమ్మకపోతే ఈయన్ని మీరు గట్టిగా ఇతరులకు చెప్పలేరు. అందుకనే సెకండ్ కన్విక్షన్ ఈజ్ కన్విక్షన్ అబౌట్ క్రైస్ట్. మీరు చేయవలసిందల్లా ఒకటే, మీరు క్రీస్తును పరిచయం చేయాలి. మీరు సంఘంలో గొర్రెలకు కావచ్చు, సంఘం బయట ఉన్న వారికి కావచ్చు, మీరు క్రీస్తునే పరిచయం చేయాలి. క్రీస్తే అసలైన ఆకర్షణీయుడు. ఆయన గురించి మనం పాటలు రాస్తాం, 10,000లో అతి ప్రియుడు, కాంక్షణీయుడు. కానీ ఆయన్ని కాంక్షణీయుడిగా చెప్పం మనం, ఎడాపెడా చెప్పేసి వదిలేస్తాం. అలా చెప్పడానికి వీల్లేదు. ఆయనను మీరు ప్రజల ముందు ఆవిష్కరించాలి. ఒకవేళ మీరు పాస్టర్ అయితే చర్చ్లో ఆయన్ని చూపించాలి మీ ప్రవర్తన ద్వారా కూడా. ఈరోజు ఏమైపోయిందంటే సంఘాల్లో ఒక్కో పాస్టర్కి ఒక్కో స్టైల్ అయింది. స్టైల్కో పరిచర్య, స్టైల్కో డినామినేషన్. ఇండిపెండెంట్ సంఘాలు వచ్చిన తర్వాత ఏంటంటే మనం ఎట్లా గుర్తుపడతామంటే అయ్యగారిని బట్టి గుర్తుపడతాం. ఒక్కో అయ్యగారికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. నీ స్టైల్ ఇక్కడ చెల్లదు. మనమందరము క్రీస్తును పోలి నడుచుకోవాల్సిందే. మనమందరము క్రీస్తును పోలి పరిచర్య చేయాల్సిందే. క్రీస్తులాగా జీవించాలి, క్రీస్తులాగా పని చేయాలి. అంతే మన పని. ఇంతకు మించిన మోడల్ లేరు మనకి. కాపర్లందరికీ ప్రధాన కాపరి ఆయనే. హీ ఈజ్ ద మాస్టర్ పాస్టర్. ఆయన పాస్టర్లకే గురువు. కన్విక్షన్ అబౌట్ క్రైస్ట్. పౌలు ఆయన గురించి అద్భుతంగా తన పత్రికల్లో 13 పత్రికల్లో రాస్తాడు. ద నాలెడ్జ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఆయనలో ఉంది, ఆయనలో గుప్తమై ఉంది. దేవుని యొక్క సర్వ సంపూర్ణత ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనలో నివసించెను. అసలు ఆయన ఏమిటి, ఆయన దైవికంగా ఏమిటి, ఆయన మానవికంగా ఏంటి, ఆయన మీరు లోతుగా అధ్యయనం చేయాలి. ఆయన మీరు ఆకలింపు చేసుకుంటేనే ఆయన్ని అన్యుల ముందు, మీ విశ్వాసుల ముందు ఆయన అద్భుతంగా మీరు ఆవిష్కరించగలుగుతారు. ఆకలింపు లేకుండా ఆవిష్కరణ లేదు. ఆవిష్కరణ లేకుండా అవతల వాళ్ళ జీవితాల్ని మీరు తాకలేరు, స్పృశించలేరు, మార్పుని ఆశించలేరు. క్రీస్తును పరిచయం చేసి చూడండి, ఉన్నదున్నట్టుగా, వాక్యం ప్రకటించినట్టుగా, ప్రత్యక్షితం చేసినట్టుగా మీకు ఎట్లాంటి ప్రభావం కనపడుతుందో చూడండి. జాన్ స్టార్ట్ అనేటువంటి గొప్ప దైవజనుడు, ఆయన క్వీన్ ఎలిజబెత్కి కూడా చాప్లిన్గా చేసినవాడు. లండన్ ఆల్ సోల్స్ చర్చ్లో పనిచేశాడు. చాలా కాలము ఇంగ్లీష్ చర్చ్లో పాస్టర్గా ఉన్నాడు. దాదాపు 80 పైచిలుకు సంవత్సరాలు జీవించాడు. వాక్యాన్ని బాగా అవపోసన పట్టినవాడు.
60 సంవత్సరాల పరిచర్య. ఆయన 80 సంవత్సరాలు నింపుకున్నప్పుడు ఆయన బర్త్డే చేసింది సంఘం. ఆ సంఘంలో ఆయన కేవలం బర్త్డే జరుపుకోలేదు, 60 సంవత్సరాల షష్ఠి పూర్తి పరిచర్య కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఆయన్ని ప్రసంగించమని అడిగారు. ఆ రోజున మన వాళ్ళు బర్త్డే చేసుకున్నట్టుగా దైవజనులు కేక్ కటింగ్ చేసి ఆయనకి భజన చేయలేదు, దేవుణ్ణి స్తుతించారు. ఆయన్ని బట్టి ఆయన వచ్చాడు, మాట్లాడడం మొదలెట్టాడు. ఆయన అడిగారు, మీ పరిచర్య సీక్రెట్ ఏమిటి అని అడిగారు. ఆయన చెప్పాడు, దేవుడు నాతో మాట్లాడింది ఏమిటంటే, యోహాను సువార్త ద్వారా మనుష్య కుమారుడు పైకెత్తబడినప్పుడు, అంటే శిలువ మీదకి ఎత్తబడినప్పుడు అనేకులను ఆకర్షించుకుంటాడు. ఈ మాట నన్ను పట్టుకుంది నా పరిచర్య ఆరంభంలో. నేను ఆ రోజున నిర్ణయించుకున్నాను, నా జీవితంలోనూ నా పరిచర్యలోనూ నేను దాక్కోవాలి, క్రీస్తును హైలైట్ చేయాలి, ఆయన్ని పైకెత్తాలి, ఆయన్ని నెత్తిన పెట్టుకొని నేను ఊరేగాలి. ఎప్పుడైతే ఆయన అది చేయడం ఆరంభించాడో 60 సంవత్సరాల తర్వాత ఆయన పరిచర్య ప్రపంచాన్నే ప్రభావితం చేసింది, అనేకుల జీవితాలని తాకింది. ఒకటే సీక్రెట్, జీవితంలోనూ పరిచర్యలోనూ ఎవరిని పైకెత్తాడు? క్రీస్తును పైకెత్తాడు. తాను పైకెత్తబడినప్పుడు అనేకులను ఆకర్షించుకుంటానని క్రీస్తు యేసు వారు చెప్పారు. పరిచర్యకు ఆకర్షణ BMW కారు కాదు, పరిచర్యకు ఆకర్షణ కేకులు ఇంకొకటి కాదు. పరిచర్యకు ఆకర్షణ ఒక అద్భుతమో, ఒక స్వస్థతో, ఒక ప్రవచనమో కాదు. పరిచర్యకు ఆకర్షణ క్రీస్తే. క్రీస్తు కనపడాలి, ఉట్టిపడాలి, మన మాటల్లోనూ చేతల్లోనూ. మూడవది కన్విక్షన్ అబౌట్ గాస్పెల్. సువార్త గురించినటువంటి బలీయమైన నమ్మకం కూడా మనకు ఉండాలి. ఇది మూడవ బలీయమైన నమ్మకం, కన్విక్షన్. సువార్త గురించి నేను సిగ్గుపడను అన్నాడు పౌలు. మీకు గుర్తుందా? ఎందుకు సిగ్గుపడ్డు? మీకు చెప్తా వినండి. మొదటి శతాబ్దంలో సిలువ వేయబడిన వాడిని ప్రకటించాలంటే సిగ్గు. ఎందుకంటే సిలువ నికృష్టమైనటువంటి ఒక శిక్ష. నీచమైన నికృష్టమైన వాళ్లను సిలువ వేస్తారు. రోమా సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని, పౌర స్థితి ఉన్న వాళ్ళని సిలువ వేరు. రోమీలు ఉచ్చ కుటుంబాల నుంచి ఉన్నత పుట్టినటువంటి వాళ్ళు రోమీలు కాని వాళ్ళను మాత్రమే సిలువ వేస్తారు. ఎందుకంటే సిలువ నీచమైనటువంటి శిక్ష. మొదటి శతాబ్దంలో సిలువ మీద చనిపోవడం అంటే అది ఒక నీచమైనటువంటి పరిస్థితి. అది క్రూరమైంది మాత్రమే కాదు, నీచమైంది కూడా, నికృష్టమైంది కూడా. ఇది అన్య ప్రపంచం నుంచి చూసే దృష్టి. అటు యూదుల ప్రపంచంలోకి వెళ్ళి చూస్తే సిలువ మీద వేలాడినవాడు మ్రాను మీద వేలాడినవాడు, మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. మీరు ఆలోచన చేయండి, అటు యూదుల దగ్గరికి వెళ్ళి సిలువ గురించి, యేసుక్రీస్తు వారి సిలువ గురించి చెప్పాలన్నా, ఇటు అన్యుల దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు సిలువ గురించి చెప్పాలన్నా సిగ్గుపడాల్సిన స్థితి. విలువలేంది సిలువ, తుచ్చమైంది సిలువ, నికృష్టమైంది సిలువ. యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయేదాకా దానికి విలువ రాలా. అలాంటి పరిస్థితుల్లో సిలువ సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడను అంటున్నాడు. ఈరోజున క్రీస్తుని ఒక దళితుల దేవుడిగా చిత్రీకరించారు. మనం ఎందుకు సిగ్గుపడుతున్నామో మనకు అర్థం కావట్లేదు. అంతకంటే నీచంగా చూసిన రోజులు కాదివి. యేసుక్రీస్తు ఔన్నత్యాన్ని మీరు చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే మీకు తెలియదు. మీరు వాక్యం తెరిస్తే చూడవలసింది ఎవరినంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా క్రీస్తు ఎవరు ఆయన్ని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు
సంఘాన్ని స్థాపిస్తానని చెప్పిన మొట్టమొదటి సందర్భంలో ఆయన ఒక మాట అడిగాడు. ఇంకా సంఘం గురించి మాట్లాడలేదు. ఆయన అన్నాడు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారని అడిగాడు. ఈరోజు మీ చేతుల్లో సంఘాలు ఉన్నాయి. సంఘాలని మీరు నడపాలంటే ముందు ఏం తెలుసుకోవాలి? మీరు క్రీస్తు ఎవరో తెలియాలి. బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి అని అడిగాడు మొదట. మీరు మత్తయి సువార్త చదివితే బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఓహో, ఇలా అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? ఇదిగో మీకు ఇస్తున్నాను సంఘాన్ని. ఇది చాలా ప్రాముఖ్యమండి. The whatness of the church and the whatness of the ministry depends on the who-ness of Christ. యేసుక్రీస్తు నువ్వు ఎంత తెలుసుకుంటావో అంత అద్భుతంగా నువ్వు ఎలా సేవ చేయాలో నీకు అర్థమవుతుంది. పౌలు కూడా ఆ గుర్రం మీద నుంచి కింద పడ్డప్పుడు 2 ప్రశ్నలు వేశాడు. ప్రభువా, నువ్వెవరు? నేనేం చేయాలి? ఆయన ఎవరు అన్న దాన్ని బట్టే నేనేం చేయాలనేది వస్తుంది. పిలుపు ఎలా కనుక్కుంటామంటే, మీ సెల్ ఫోన్లో కొన్నిసార్లు అన్నోన్ నెంబర్ అని వస్తుంది. కొన్నిసార్లు మీకు తెలియకుండానే నెంబర్లు పడతాయి. కొన్నిసార్లు పేరు పడుతుంది. ఏది మీరు గుర్తుపడతారు? ఏది గుర్తుపడతారు? ఫోన్ నెంబర్ ఉన్నా గుర్తుపట్టలేరు. ఫోన్ నెంబర్ కూడా గుర్తుండదు మీకు. మనిషి పేరు చదివితే గుర్తొస్తుంది. పిలిచినవాడు పరిచయం అయితే పిలుపు పరిచయం అయిపోతుంది. కన్విక్షన్ అబౌట్ క్రైస్ట్ ఇది చాలా అవసరం. మూడవది, ద కన్విక్షన్ అబౌట్ గాస్పెల్. సువార్త. సువార్త అంటే సిలువ వేయబడిన పునరుద్ధానుడైనటువంటి సచ్చీలుడైనటువంటి దైవ మానవుడైనటువంటి విలక్షణమైనటువంటి ఈ క్రీస్తును ప్రజెంట్ చేయడమే సువార్త. అదే సువార్త. ఆ క్రీస్తును అవతలి వ్యక్తి జీవితానికి, వాడి పరిస్థితులకి తగ్గట్టుగా అన్వర్తింప చేయడమే, అప్లై చేయడమే సువార్త. క్రీస్తును పరిచయం చేస్తే సరిపోదు, అతనికి ఆయన పనికొస్తాడు అన్నది మనం వివరించాలి. నా పరిస్థితుల్లో ఈయన చాలినవాడు అని అతనికి అనిపించాలి. కుల రక్కసి చేతుల్లో చిక్కుకొని బాధపడుతున్నవాడికి క్రీస్తు సమానత్వాన్ని తీసుకుని వస్తాడు. ఆయన కులం లేదు ఆయనకి, ఎవరినైనా హక్కును చేర్చుకుంటాడు అన్న సువార్త వాడికి గుండెను తాకుతుంది. ప్రేమ దొరక్క స్వార్థంకి బలి అయిపోయినటువంటి ఒకడికి యేసుక్రీస్తు ప్రాణం పెట్టే అంత ప్రేమ ఇవ్వగలడు అనేటువంటి సువార్త వాడి హృదయాన్ని ద్రవింపచేస్తుంది. పాపం చేత కొట్టుమిట్టాడుతున్న వాడికి, క్రైస్తవంలో చర్చిలో కూడా నీతి లేదు అనుకుంటున్న వాడికి, ఇదిగో ఈ క్రీస్తులో ఒక్క పాపమైనా లేదు, ఈయన నీతిమంతుడు అని నువ్వు వాడికి చెప్పగలిగినప్పుడు వాడికి ఆశ పుడుతుంది మళ్ళీ నీతి మీద. గాస్పెల్, క్రైస్ట్ సెంటర్డ్ గాస్పెల్. ఈరోజు ఎందుకని ఇన్ని సువార్త సభలు జరుగుతుంటే ఇంకా అన్యులు ప్రభువులోకి రావట్లేదు? మీరు చెప్పాల్సిన రీతిగా ఆయన్ని చెప్పట్లేదు. ఆయన ఔన్నత్యాన్ని మీరు ఆవిష్కరించలేకపోతున్నారు. ఎందుకంటే యు డోంట్ నో హూ హీ ఈజ్, ద గ్రేట్నెస్ ఆఫ్ క్రైస్ట్. మీరు ఆయన ఎవరో మీకు పూర్తిగా లోతుగా తెలియదు కాబట్టి ఆయన గురించిన బలీయమైన నమ్మకం మీకు లేదు. మీరేమనుకుంటున్నారంటే చాలామంది పాస్టర్లు, తాయిలాలు ప్రకటించకపోతే రారండి. తాయిలాలు ప్రకటిస్తే దేనికి వస్తారండి? తాయిలం కోసమే వస్తారు. తాయిలం దొరికాక పలాయనం చిత్రపిస్తారు, వెళ్ళిపోతారు, కనపడరు. క్రీస్తు గురించి చెప్పి చూడు. హైందవుడైనా ముస్లిం అయినా. మొన్న నేను రీసెంట్గా యుఎస్ వెళ్ళాను. అక్కడ ఒక గృహప్రవేశంలో కేవలం అరబ్స్ వచ్చి కూర్చున్నారు, అరబ్ దేశస్థులు. వాళ్ళకి బాగా ఇష్టమైన ప్రవక్త మోషే దగ్గర మొదలుపెట్టాను నేను. మొదలుపెట్టి క్రీస్తు దగ్గరికి వచ్చాను. నాకు ఎక్కువ సమయం ఇవ్వలేదు, తక్కువ సమయంలో మాట్లాడమన్నారు. 7 అరబ్ దేశస్తులు కూర్చొని ఉన్నారు, ప్యూర్ అరబ్స్.
అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నారు. ఒకతను బెత్లెహేంలో పుట్టాడట, కూర్చొని ఉన్నాడు అక్కడ. మోషే దగ్గర మొదలెట్టి, ఎందుకంటే వాళ్ళకి ఆకర్షణీయమైనటువంటి వ్యక్తి మోషే, మూసా ద ప్రాఫెట్. యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఈయన ప్రాఫెట్ కంటే గొప్పవాడు, దేవునికి నరునికి మధ్యవర్తి, ప్రవక్త కంటే గొప్పవాడిగా ఉండాలి, ఏ విధంగా ప్రవక్త కంటే గొప్పవాడో చెప్పి ముగించాను. కింద సెల్లర్లోకి వెళ్ళి భోజనం చేస్తున్నాం. ఒక అరబ్ నా దగ్గరికి వచ్చేసాడు. వాళ్ళు ఆ చివరి కూర్చోన్నారు, నేను ఇక్కడ కూర్చోన్నాను. వచ్చేసాడు, నా పక్కన కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. మీరు చెప్పింది నాకు అర్థమైంది. దేవుని మనిషికి కనెక్ట్ చేయాలంటే అతను ప్రవక్త కంటే గొప్పవాడై ఉండాలి అని యేసుక్రీస్తు గురించి గబగబా కొన్ని ప్రశ్నలు వేశాడు, జటిలమైన ప్రశ్నలు. ప్రార్థన చేసుకుంటూ ఆయనకి క్లుప్తంగానే నేను జవాబులు చెప్పాను. ఆ అరబ్ అన్నాడు, సార్ నేను ఎప్పుడూ జీసస్ గురించి ఇలా వినలేదు, నేను ఇంటికి వెళ్ళి మా ఆవిడికి చెప్తాను. ఇది ప్రకాష్ గొప్పతనం కాదు, ఇది యేసుక్రీస్తులో ఉన్న ఆకర్షణ, ఇది యేసుక్రీస్తులో ఉన్న ఔన్నత్యం. గాస్పెల్లో నేను ప్రభువునే ప్రధానంగా నేను ప్రజెంట్ చేసినప్పుడు ఆ గాస్పెల్ రక్షింపబడువాడికి దేవుని శక్తి. ఆ విలువలేని సిలువ విలువహీనంగా కనపడదు, అత్యంత విలువైందిగా కనపడుతుంది. అది ఏదో ఒకరోజు పట్టుకుంటుంది. స్టాన్లీ జోన్స్ అనేటువంటి గొప్ప మిషనరీ భారతదేశంలో ఉండేవాడు. ఆయన భారతీయ పద్ధతిలో క్రీస్తుని పరిచయం చేయాలని చాలా శతవిధాల ప్రయత్నం చేసినవాడు. కమ్యూనిస్టులకు, గాంధేయవాదులకు, హైందవులకు సువార్త చెప్పడానికి, క్రీస్తును అద్భుతంగా ఆవిష్కరించడానికి అద్భుతమైన ప్రయత్నాలు చేసినవాడు. స్టాన్లీ జోన్స్ గారి పుస్తకాలు మీకు ఎక్కడైనా దొరికితే కొనుక్కోండి, అమెజాన్లో కూడా ఉన్నాయి, బుక్ స్టాల్స్లో కూడా కొన్నిసార్లు దొరుకుతాయి. స్టాన్లీ జోన్స్ గారు ఒక బ్రాహ్మడికి సువార్త చెప్పాడు. ఆ సువార్తలో సిలువలో యేసుక్రీస్తు వారు ప్రాయశ్చిత్తం చెందారు. మన పాపాల నిమిత్తం, మన పాపాలకి నిష్కృతి చెల్లించడానికి ఆయన ప్రాయశ్చిత్తం చెల్లాడు. కాబట్టి ఆయన మనల్ని క్షమించగలడు. నువ్వు ఆయన తట్టు తిరిగితే ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆ బ్రాహ్మడికి రుచించలేదు ఈయన సువార్త. క్షమించడం ఏంటి, నాకెందుకు క్షమ, నాకేమిటి ప్రాయశ్చిత్తం అనుకున్నాడు. కానీ ఆ బాపనవాడి జీవితంలో ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చింది. తన భార్యకు తెలియకుండా ఆయన మరొక ఆమెతో ఉంటున్నాడు. కొంతకాలం తర్వాత తన మంచి భార్యను చూసినప్పుడల్లా అతని మనసులో గిలి, ఈమెను నేను మోసం చేస్తున్నాను కదా. అందుకని ఆయన ఏమనుకున్నాడంటే, ఆ బ్రాహ్మడు ఎలాగైనా తన భార్యకు ఈ వ్యక్తి గురించి, తను ఎవరితో సంబంధం పెట్టుకున్నాడో ఆవిడ గురించి చెప్పాలనుకున్నాడు. చాలా తర్జన భర్జన అయ్యాడు, ధైర్యం చాలలేదు. ఏమైపోతుందో అనుకున్నాడు. ఆ రోజుల్లో, స్వాతంత్ర్యం ఇంకా రాని రోజుల్లో, అప్పుడు మన సంస్కృతి ఎంత చక్కగా ఉండేదో మీకు తెలుసు. ఇప్పుడులాగా నలుగురు భార్యలైనా ఏం పర్వాలేదు, నేను మగాడిని అని చెప్పుకునే రోజులు కాదవి. సరే, ఒక రోజున ధైర్యం చేసి భార్య దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఆమె గుండె పగిలిపోయింది. ఆమె విపరీతంగా రోధించింది. కొన్ని రోజులు వాళ్ళ మధ్య విపరీతమైన సంఘర్షణ. నన్ను క్షమించవా అని అడిగాడు. ఆమె ఏం మాట్లాడలేదు. కొన్ని రోజుల తర్వాత ఆమె కొంత సంభాళించుకున్న తర్వాత ఆమె క్షమించింది ఆయన్ని. ఆమె చెప్పింది, నేను క్షమిస్తున్నాను అని భర్తని. ఆ రోజున ఆ బ్రాహ్మడికి అర్థమైంది క్షమ విలువేంటో. పరిగెట్టుకుంటా స్టాన్లీ జోన్స్ దగ్గరికి వచ్చాడు. సార్, మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్. ఫ్రెండ్స్, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క నేపథ్యం నుంచి వస్తాడు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విచిత్రమైన పరిస్థితుల్లో ఉంటాడు.
ఒక్కొక్క మనిషిది ఒక్కొక్క వ్యక్తిత్వం, ఒక్కొక్క స్వభావం, ఒక్కొక్క మనిషిది ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితి. కానీ గాస్పెల్, క్రీస్తు అందులో గుండెకాయ లాంటి వాడు కాబట్టి క్రీస్తును మీరు ప్రజెంట్ చేసినప్పుడు గాస్పెల్లో ఆయన అన్ని పరిస్థితులకు, అన్ని నేపథ్యాల వాళ్లకు, అందరికీ ఆయన జవాబుగా పరిణమిస్తాడు. అందుకే సువార్త శక్తివంతమైంది, దాన్ని కలపకుండా చెరపకుండా చెప్పగలిగితే. లాస్ట్లీ, కన్విక్షన్ అబౌట్ చర్చ్. మీరంతా సంఘాలు నడుపుతున్న వాళ్ళే, మీకు చర్చ్ గురించిన కన్విక్షన్ కూడా ఉండాలి. నాకు చాలా బాధేస్తుంది చాలామంది పాస్టర్ని చూసినప్పుడు. వాళ్ళకి సంఘం అంటే వాళ్ళకేదో ఒక మందు ఉంది, వాళ్ళ దగ్గర నుంచి కానుకలు వస్తాయి, కొన్ని కార్యక్రమాలు చేయాలి, వాళ్ళు గడిచిపోతుంది. చాలామంది పాస్టర్లకి సంఘం ఒక జీవనోపాధి, జీవన పిలుపు కాదు. కానీ సంఘం అంటే మీకు తెలుసా? సంఘం అంటే దేవునికి అద్దం. ఈ లోకానికి దేవుడు అదృశ్యుడు. ఆయన చెప్పాడు, లోకము నన్ను ఎరుగదు కనుక అన్నాడు. లోకానికి ఆయన ఎవరో తెలియదు. లోకానికి పరిచయం చేయగలిగిన ఏకైక అద్దం, దర్పణం, ప్రతిబింబం ఈ భూమి మీద, ప్రతీక, ప్రతినిధి ఏమిటి అంటే అది సంఘం. ఎందుకో కూడా మీకు నేను చెప్తాను. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, 1-2 లైన్లో చెప్తాను. దేవుడు త్రియేక దేవుడు. కొంతమంది అడుగుతుంటారు, బైబిల్లో ఎక్కడైనా ఉందా అని. బైబిల్లో అంతా ఉంది, ఎక్కడో ఒక దగ్గర కాదు. బైబిల్లో బైబిల్ అనే మాట లేదు, అయినా మీరు దాన్ని బైబిల్ అనే పిలుస్తున్నారు. బైబిల్లో ట్రినిటీ అని ఉండదు, అయినా ఆయన్ని మనం ట్రినిటీ అనే పిలుస్తాం. మనం పెట్టుకున్న పేరు గుర్తుపెట్టుకోవడానికి. జ్ఞానం ఎక్కువైపోయింది అనుకుంటే ఇదే ప్రాబ్లం. కొంతమంది మహాజ్ఞానులు, కొంతమంది మహాజ్ఞానులు, మహా అజ్ఞానులు, అది ప్రాబ్లం. మీరు చూస్తే, మీరు యాక్చువల్గా చర్చ్ గురించి చూస్తే, త్రియేక దేవుడికి ఒక ఏక వ్యక్తి భూమి మీద ప్రతిబింబంగా ఉండలేడు. ఆదాముకు ఒక హవ్వ ఉండాలి, ఇద్దరు కలిస్తేనే దేవుని పోలిక. మీరు ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 మళ్ళీ చదువుకోండి ఇంటికెళ్ళి, మీకు అర్థమవుతుంది నేనేం చెప్పాను. ఒక అబ్రహాం సరిపోడు, అబ్రహాంకు ఒక పెద్ద వంశం ఉండాలి, వాళ్ళు జనాంగం అవ్వాలి, వాళ్ళు ఇశ్రాయేలు జాతి దేశం అవ్వాలి. వాళ్ళే దేవునికి ప్రతీకలుగా ఉండగలుగుతారు. అందుకే ఆ పదాజ్ఞలు ఇచ్చేటప్పుడు మీరు నిర్గమకాండము 19-20 చదివితే ఆ సందర్భంలోని దేవుడు చెప్పాడు, నా గుణాతిశయాల్ని మీరు ప్రచురం చేయడం కోసం మిమ్మల్ని నేను పిలిచాను. ఆ మాటల్ని తీసుకొని పేతురు తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయన గుణాతిశయాల్ని ప్రచురం చేయడం కోసమే మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకు ఇశ్రాయేల్ని ఒక సమాజం చేశాడు? సమాజమే ఆయన్ని చూపించగలదు ప్రపంచానికి. ఎందుకంటే ఆయన సమాజం కనుక, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్న సమాజం. మళ్ళీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మనము అసలైన ఇశ్రాయేలీలం అన్నాడు. సంఘము దేవుణ్ణి ఒక పాస్టర్ గారు దేవుణ్ణి చూపించలేరు. అందుకే ఇక్కడ చెప్తున్నాను ప్రత్యేకించి మీకు, కన్విక్షన్ అబౌట్ చర్చ్ వాక్యానుసారంగా లేకపోతే పుల్పిట్ మీద కేవలం అయ్యగారే కనపడతారు. మహా అంటే కొడుకు కనపడతాడు, మహా అంటే అల్లుడు కనపడతాడు, మహా అంటే భార్య కనపడుతుంది. ఈ రాజమండ్రిలో 2 పెద్ద సంఘాలు ఉన్నాయి. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, మీ సంఘంలో మీరు కాకుండా ఇంకెవరూ లేరా? చెన్నైలో ఒక పెద్ద బోధకుడు ఉన్నాడు, ఆయన కొడుకులు తప్ప ఇంకెవరూ కనపడరు. ఎందుకు? సంఘం అంటే 1 మ్యాన్ షో, ఫ్యామిలీ షో కాదు, అది సమాజం. సంఘమంతా కలిస్తే ఆయన గుణాతిశయాల్ని లోకానికి ప్రచురం చేస్తుంది. ఆ సంఘము మీరు రథసారథులు.
మీ పని ఏంటంటే మిమ్మల్ని ప్రకటించుకోవడం కాదు, మీ సంఘం ద్వారా క్రీస్తు ప్రతిబింబించబడుతున్నాడా లేదా, మీ సంఘం ద్వారా క్రీస్తు ప్రపంచానికి చాటి చెప్పబడుతున్నాడా లేదా చూసుకోవాలి మీరు. ద కన్విక్షన్ అబౌట్ ద చర్చ్. గమనించండి, మీకు చిన్న ఉదాహరణ మాత్రమే చెప్తాను, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. మీరు ఉన్న సంఘంలో 30 మందో 40 మందో 100 మందే ఉన్నారనుకుందాం. మీ దగ్గర 1,50,000 మంది లేరు, మీ దగ్గరకు వచ్చి కార్డు స్వైప్ చేసి వచ్చేవాళ్ళు లేరు, నో ప్రాబ్లం. 50 మంది 100 మందే ఉన్నారు, కానీ మీ సంఘంలో కులం లేదనుకోండి, 2కి 3 అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఇచ్చుకుంటారనుకోండి, అగ్రవర్ణాలు నిమ్నవర్ణాలు కలిసి భోంచేస్తారనుకోండి, న్యూస్ అవుతుందా అవదా? బ్రేకింగ్ న్యూస్ అవుతుందా అవదా? భారత సమాజం ఏమవుతుంది? అరే, భారతదేశంలో ఒక సమాజం ఉంది, అన్ని సంఘాలకి కులం ఉంటుంది, ఈ సంఘానికి కులం లేదురా. బయట సంఘాలకు వెళ్ళండి, అవి కుల సంఘాలు. కానీ దురదృష్టం ఏమిటి? ఈ రోజున కులం పేరిట డినామినేషన్ వచ్చింది. దరిద్రం కాదంటారు ఇది? సంఘము చాలా పవిత్రమైంది. ఇప్పుడు క్రీస్తు యేసునందు అందరూ ఏకమై ఉన్నారు. దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, 2లని లేదు, 3లని లేదు, బ్రాహ్మడని లేదు, దళితుడని లేదు, అగ్రవర్ణం అని లేదు, నిమ్నవర్ణం అని లేదు, బ్యాప్టిస్ట్ అని లేదు, బ్రదరన్ అని లేదు. మీరు నిజంగా ఆ త్రియేక దేవుని మధ్య ఉన్నటువంటి ఆ సమైక్యతను మీరు ఇక్కడ చూపించగలిగితే ఎంత ఆకర్షిస్తారు మీరు. ఒక కొత్త దేవుణ్ణి, భారత సమాజాన్ని సమూలనంగా మార్చివేసి ప్రేమ సమాజంగా మార్చేయగలిగినటువంటి, సమసమాజంగా మార్చేయగలిగినటువంటి ఒక క్రీస్తును మీరు పరిచయం చేయరంటారా? ఈ 4 కన్విక్షన్స్ మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.